విజయవాడలో షైనింగ్ స్టార్స్ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన స్టూడెంట్స్ ను సత్కరించారు. యువతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. అనేకమైన అవకాశాలకు అలవాటు పడటానికి ఈ వయసే ప్రధానం. ఈ వయసులో మీరందరూ కూడా ఈ అవకాశానికి అటు తాగుడుకో, సిగరెట్కో, లేకపోతే డ్రగ్స్కో అలవాటు పడకుండా మహిళలతో, ఆడపిల్లలతో పోటీగా ఎగ్జామ్స్ రాయాలి, బాగా చదవాలి అని మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇవాళ యువశక్తి అది ప్రధానమైన సంపద. దేశం అవచ్చు, రాష్ట్రం అవచ్చు, జిల్లా అవచ్చు, ఎక్కడైతే యువశక్తి ప్రతిష్టంగా ఉందో అది కోట్లాది రూపాయలు కాదు, మిలియన్ క్రోర్స్ కూడా సమానమైన శక్తి యువశక్తి. అలాగే యువశక్తి నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే కాదు, పిల్లలకు కూడా పరివర్తన రావాలి. అందువల్ల నేను ముఖ్యంగా చెప్పేది, మీరందరూ ఎంత చదువుకుంటే అంత అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజున మీ యొక్క ప్రతిభను గుర్తించి మీ అందరికీ ఇక్కడ అవార్డు ఇచ్చి దాంతో భారతదేశం ఇస్తా ఉన్నది ఇంకా అనేక మంది పిల్లలకి స్ఫూర్తి కావాల్సిన అవసరం ఉంది. తమ విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని విద్యార్థులు తెలిపారు. 600కి 592 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. మా పేరెంట్స్ని అంత హ్యాపీగా చూడటం కూడా నాకు చాలా గర్వకారణం. ఎంతో కష్టపడి పేరెంట్స్ మాట విని, టీచర్స్ చెప్పింది చక్కగా విని ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. 456 out of 500 మార్క్స్. నాకు మా పేరెంట్స్, మా టీచర్స్ అండ్ మై స్క్రైబ్ చాలా సపోర్ట్ చేశారు. నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకొని ఇంత గ్రేట్ సక్సెస్ని అచీవ్ చేయడానికి ఒక విధంగా వాళ్ళే కారణం. మా అమ్మ నాన్నగారు ఏం చదువుకోవాలా, మా కుటుంబంలో ఎవరు ఏం చదువుకోలేదు, కానీ నన్ను కష్టపడి చదివించారు. మా నాన్న వాళ్ళ ఆశలన్నీ వదులుకొని నా ఆశలపై వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, నన్ను బాగా చదివించారు. మా నాన్న వాళ్ళు చాలా కష్టపడ్డారని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా కానీ ముందు నేనేమనుకున్నా కానీ నన్ను నడిపించారు. ఈ సువర్ణ అవకాశం విద్యాశాఖ ద్వారా మనందరికీ కూడా విద్యాశాఖ ప్రతిభా పురస్కారం 2026 a district mission civil